కేటీఆర్ సోషల్ మీడియా మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఏమైనా కేసులుంటే బయట పెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. కవిత అడిగే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేక ఏదేదో మాట్లాడుతున్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, జూబ్లీస్ ఫలితం ఎలా ఉండబోతుంది? మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది. ఇలా మాకు ఇక్కడ స్థానిక నాయకులు, అలాగే ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు వార్డు వైజు ఒక్కొక్క 1000 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకొని ప్రచారం చేస్తుంటే వాళ్ళే నేను పోయి కొన్ని షాపులలో ఇళ్ళల్లో ఓటు అడుగుదామంటే మేము చేయి గుర్తుకు ఓటేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా 30 నుంచి 50,000 మెజార్టీ వస్తుందని నమ్మకం ఉన్నది. కేటీఆర్ ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మీరేమో అభ్యర్థి యువకుడు, విద్యావంతుడు అని చెప్తున్నారు. ఆయనేమో ఆకురౌడీ, జూబ్లీహిల్స్లో వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ రౌడీ రాజ్యం వస్తుందంట. అవును, ఆకురౌడీ అన్నప్పుడు ఆ నవీన్ యాదవ్ మీద ఏమైనా కేసుల లిస్ట్ ఉంటే బయట పెట్టొచ్చు కదా. ఆయనకు సోషల్ మీడియా, మేము సోషల్ మీడియా మీద ఆధారపడలే. ఆయన సోషల్ మీడియా దుబాయ్కి వెళ్ళి ఇక్కడి నుంచి పెట్టి లేనిపోని మా మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, అందరి మీద వేస్తున్నాడు కదా. ఆకురౌడీ అయితే నవీన్ యాదవ్ మీద కేసుల లిస్ట్ ఏదో ఎఫ్ఐఆర్ కాపీలు బయట పెట్టాలి కదా. ఓడిపోతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధమైన చౌకబారు విమర్శలు చేస్తారు. నువ్వు 10 ఏళ్ళలో జూబ్లీస్కి చేసినావు, మా అభ్యర్థి చనిపోయిండు, మళ్ళీ ఏంటి మా ఎమ్మెల్యే ఈ అభివృద్ధి చేస్తారని చెప్పాలి తప్ప, ఒక యువకుడు బస్తీలలో పేదవాడు ఆపదలో సాపదలో ఉంటే బలహీన వర్గాల అభ్యర్థిగా ఈరోజు ముందుంటే ఆయనను పట్టుకొని ఆకురోడి అన్నప్పుడే నువ్వు ఓడిపోయినట్టు. కేసీఆర్ ఎప్పుడు కూడా నువ్వు చేసిన 10 ఏళ్ళు నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి, పేరుకు మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా. జూబ్లీహిల్స్కి బస్తీలలో ఏం చేసినావు? జైత్రయాత్ర, కేసీఆర్ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే మొదలవుతుంది. త్వరలోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఆయన ప్రచారంలో ప్రధానంగా చెప్తున్నారు. అసెంబ్లీకి రానోడు ముఖ్యమంత్రి ఎట్లయితారా? చారి గారు మీరు బాగా ఉన్నారు. 6 నుంచి గాడికి నంది హిల్స్లో ఉంటాడు తారక. ఇప్పుడు ఫామ్ హౌస్లోకి పోయిండు. మన అసెంబ్లీ నడుతాడు, నంది హిల్స్లో ఉన్నాడు. నంది హిల్స్లో కారెక్కి న్యూట్రల్ వేసినా కానీ అసెంబ్లీలో పడతాడు. 5 నిమిషాలు వస్తాడు. అసెంబ్లీకి రాలే ఎందుకు? 30 మంది ఎమ్మెల్యేలు ఉండి మా బట్టి గారు 5 ఎమ్మెల్యేలే ఉన్నా నిలబడి పోరాటం చేసి ప్రతి సమస్య మీద పోరాటం చేసిండు. బుల్డోజర్ రానివాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఎమ్మెల్యేగా కూడా గెలవాడు. గజ్వేల్లో బీజేపీ అభ్యర్థికి కేసీఆర్ ఒక దగ్గర ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఎంపీ ఎలక్షన్లో గజ్వేల్లో 2000 బీజేపీ లీడ్ వచ్చింది. అసలు కేసీఆర్ ఎమ్మెల్యే గెలిచేదే డౌట్ అంటుంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి దాకా పోయినందుకు అప్పుడే. బుల్డోజర్ పాలన హైదరాబాద్లో జరిగింది. బుల్డోజర్ పాలన కావాలన్నా తెలుసుకోండి. పేదల ఇల్లు కూల్చడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కొనసాగుతుందని వాళ్ళు బాధితులందరినీ తీసుకొచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు మంచి ప్రశ్న అడిగినావు. నాకు రోజు నేను టీవీలలో చూస్తున్నా. బుల్డోజర్ ఎందుకు తీసుకొచ్చినావు? ధరణి పేరు మీద మొదటి టర్మ్ ఏమో కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు, సంతోష్ రావు 1,50,000 కోట్లు తిన్నారు. నేను చెప్పలేను. నిన్న మొన్న వాళ్ళ సొంతం మరదలు కేటీఆర్ చెల్లె కవితనే చెప్పింది. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మొదటి టర్మ్లో మొత్తం కాళేశ్వరం దోసుక తిన్నారు. మా నాన్నని ఇవాళ సిబిఐలో దోషిగా నిలబెట్టించిండు. మా నాయన పాపం దేవుడు లాంటి వారు అని చెప్పుకుంటూ, రావణ నువ్వు జాగ్రత్త, నిన్ను కూడా కొంపముంచుతారు అని చెప్పిండా. మళ్ళీ ఇదే కవిత మన 2వ టర్మ్లో ధరణి పేరు మీద చుట్టుపక్కల హైదరాబాద్ భూములన్నీ కబ్జా చేసి ధరణి పేరు మీద ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కేటీఆర్ గ్యాంగ్ ఉన్నది. వాళ్ళ పేరు చెప్తే నా లెవెల్ తగ్గుతుంది. 100 ఎకరాలు 100 కోట్లు 200 కోట్ల ఎకరాలు తీసుకొచ్చి గుడిసెలు వేపిస్తే ఆ గుడిసెల కోసం డోజర్ని వాడి ఆ దొరలు ఆక్రమించుకున్న భూములకు వెళ్ళి భూములను తీసుకొచ్చి గవర్నమెంట్ ఆస్తిని కాపాడుతున్నాం.